కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న మిస్టర్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇంగ్లీష్ లెటర్లతో మంత్రి నారా లోకేష్ మానవహారం నిర్వహించి మహిళా మనులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ 4 రకాల సేవలు వారి ముంగిట నిలిచాయని మహిళలు పేర్కొన్నారు. మహిళల సంక్షేమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని మానవహారం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది పెద్ద పండుగ లాంటిదని అన్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, ఉచిత గ్యాస్ పథకం, మెగా డిఎస్సి ద్వారా లబ్ధి చేకూరిన ఉదయగిరి నియోజకవర్గంలోని మహిళలు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడు మంత్రి నారా లోకేష్ అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన తనయుడు నారా లోకేష్ విద్యాశాఖలో వినూత్న మార్పులు తీసుకువచ్చారన్నారు. అటువంటి నాయకుని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మై టీడీపీ యాప్ వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన ఆనందను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శాలువాలతో సన్మానించారు. అనంతరం సుమారు 87 లక్షల రూపాయల విలువ కలిగిన 115 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఎస్సీ ఎస్టీ పేద మహిళలకు దొత్తలూరులో చీరలు, వరికుంటపాడులో దుప్పట్లు, సీతారాంపురంలో చీరలు మండల నాయకత్వంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై ఆయన చేతుల మీదుగా మహిళలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో 8 మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, మహిళా మనులు, గ్రామ కమిటీ, మండల కమిటీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ దినం. మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రివర్యులు, మన యువ నేత అలాగే భవిష్యత్ తరం నాయకులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఉదయగిరి నియోజకవర్గంలో అందరి నాయకులు, ఆడపడుచులు, ఎంతో మంది యువతతోటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఎవరైతే ఆడపడుచులు, ఉదయగిరి ఆడపడుచులు తల్లికి వందనం బెనిఫిషరీస్ ఉన్నారో, అలాగే గ్యాస్ సిలిండర్ బెనిఫిషరీస్ ఉన్నారో, అలాగే బస్సుల్లో ప్రయాణం చేసే బెనిఫిషరీస్, వాళ్ళతోటి ఒక ప్రత్యేకంగా వాళ్ళు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదినం చెప్పాలన్న ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఒక మానవహారంతో ఈ ఆడపడుచులందరూ కూడా నిల్చొని వారికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మహిళలు ఆనందంతో కష్టాలు తీరుతున్నాయి. 18 నెలల్లో ఒక హోప్ కనపడతా ఉంది అందరికీ కూడా. ఇంతకుముందే కలిసాము తల్లికి వందనం ఒక మొదట కలవడం జరిగింది. ఆ తల్లి దాదాపుగా 4 నెలల క్రితం వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్లో 3 పిల్లలకి తల్లికి వందనం అంటే దగ్గర 39,000 వారి అకౌంట్ లో పడడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాగా ఎంతో మంది మదర్స్ ని ఆదుకోవడం జరిగింది. ఎంతో హ్యాపీగా ఉన్నారు. సిలిండర్లు అవ్వచ్చు, బస్సుల్లో ప్రయాణం అవ్వచ్చు, రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు శ్రీ సంక్షేమం కోసం మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక కార్యక్రమం చేయాలి అంటే, ఇక్కడ సెంటర్లో చేయాలంటే దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. సీతారాంపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జలదంకి నుంచి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడికి ఊరికే రాలేరు. వాళ్ళ బైక్లో రావాలన్నా, కార్లో రావాలన్నా కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలపడానికి అని చెప్పి, సంఘీభావం తెలియడానికి అని చెప్పి ఈ రోజున ఒక కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారి బర్త్డే సందర్భంగా ఈ రోజున దాదాపుగా 110 పైన మనం ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 6,80,00,000 మనం 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మన ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలు ప్రజలకి కష్టంలో ఉన్న కుటుంబాలకి ఈ రోజున చాలా అవసరం. అది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అవసరమైన కార్యక్రమం. ఎందుకంటే అందరూ కూడా పేద సాధులు ఉంటారు. ఏదన్నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు కుటుంబం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందాక చెప్పిన సిచ్యువేషన్, హస్బెండ్ చనిపోయాడు, ఏముంటది, ఏమి లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఏమి లేదు, పొలం లేదు, 4 పిల్లల్ని పెట్టుకొని 4 పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి. కష్టం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. వాళ్ళందరినీ ఆదరించేదానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈ రోజున. అలాగే రాబోయే ఇంకొకసేపట్లో 12 గంటల నుంచి మనం దాదాపు ఒక 3-4 ప్రోగ్రామ్స్ ఈ రోజున మన మండల కన్వీనర్స్, మండల నాయకత్వం మండలాల్లో ప్లాన్ చేస్తున్నారు. కొంతమందికి చీరల పంపిణీ అవ్వచ్చు, అలాగే దుప్పట్ల పంపిణీ అవ్వచ్చు, రకరకాల చారిటీ యాక్టివిటీస్ తోటే ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. హంగు ఆర్భాటాలు లేకుండా నారా లోకేష్ బాబు గారు ఏ హంగు ఆర్భాటం వద్దు అని వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ హంగు ఆర్భాటం లేకుండా పేదల సేవలోనే వారి బర్త్డే, వారి జన్మదినం ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటికీ సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటినీ లీడ్ చేసే వాలంటీర్స్ కానీ, యువతకి కానీ, అలాగే ఆడపడుచులు ఎంతో మంది ముందుకొచ్చి వారు సహాయం చేస్తా ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.